ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఇకపై రుణాలు తీసుకునే మహిళలు ₹1000 ఆదా చేసుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని, బ్యాంకులు వసూలు చేస్తున్న పలు సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. అంతేకాదు, 5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఈ నిర్ణయం ఎవరికి వర్తిస్తుంది? ఏ ఛార్జీలు రద్దయ్యాయి? ఒక్కో మహిళకు ఎంత ప్రయోజనం? సున్నా వడ్డీ పథకం పొందాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూలై 1 నుంచి గ్రామీణ బ్యాంకుల ద్వారా తీసుకునే కొత్త రుణాలపై వివిధ రకాల సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు మహిళలు రుణం తీసుకునే సమయంలో అనేక రకాల ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అందులో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లెడ్జర్ ఫోలియో ఫీజు, పాస్బుక్ అప్డేషన్ ఛార్జీలు, ఎస్హెచ్జీ స్టేట్మెంట్ ప్రింటింగ్ ఫీజు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు వంటి ఎన్నో ఖర్చులు ఉండేవి. ఇప్పుడు ఈ ఛార్జీలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడంతో మహిళలకు భారీ ఊరట లభించనుంది. బ్యాంకులు కూడా అమల్లోకి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన బ్యాంకులు ప్రాసెసింగ్ మరియు ఇన్స్పెక్షన్ ఫీజులను నిలిపివేయగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కూడా అదే నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది డ్వాక్రా మహిళలకు నేరుగా లాభం చేకూరనుంది. వడ్డీ రేటులో తగ్గింపు. ఇంకా ఒక ముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే, ఇప్పటి వరకు 5 లక్షలకు మించిన రుణాలపై 13% వడ్డీ ఉండేది. ఇప్పుడు దానిని 12%కి తగ్గించారు. ఇది పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే మహిళా సంఘాలకు మరింత ప్రయోజనం కలిగిస్తుంది. ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక మహిళా సంఘం 20 లక్షల రుణం తీసుకుందనుకోండి. వడ్డీ రేటు తగ్గడంతో ఏడాదికి సుమారు 15,000 వరకు ఆదా అవుతుంది. ఒక సంఘంలో సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కో మహిళకు సుమారు 1,500 వరకు ప్రయోజనం లభించవచ్చు. అదే రుణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తిగా చెల్లిస్తే ఒక్కో సభ్యురాలికి మొత్తం 4,500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సున్నా వడ్డీ పథకం కోసం తప్పనిసరి నిబంధన. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ పథకం ప్రయోజనాలు పొందాలంటే రుణాల నెలవారీ వాయిదాలు లేదా నిర్ణీత ఈఎంఐలను తప్పనిసరిగా గడువులోపు చెల్లించాలి. సమయానికి చెల్లించే సంఘాలకే ఈ ప్రయోజనాలు పూర్తిగా వర్తిస్తాయి. వాయిదాలు ఆలస్యం అయితే సున్నా వడ్డీ పథకం సహా ఇతర రాయితీలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి సంఘానికి ఎంత లాభం? ప్రభుత్వం రద్దు చేసిన సర్వీస్ ఛార్జీల కారణంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఏడాదికి సుమారు 25,000 వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది మహిళలకు చిన్న మొత్తం కాదు. ఈ డబ్బును వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే చేస్తున్న స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించడానికి ఉపయోగించుకోవచ్చు. ఎంతమందికి లాభం? ఈ నిర్ణయం వల్ల గ్రామీణ బ్యాంకులతో అనుసంధానమైన సుమారు 2.75 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. అంటే లక్షలాది కుటుంబాలకు ఇది పరోక్షంగా కూడా ఉపయోగపడే నిర్ణయం. మొత్తానికి డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రుణాలపై అదనపు ఛార్జీలు ఉండవు. వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే ఈఎంఐలను సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా స్వయం సహాయక సంఘంలో సభ్యులైతే ఈ సమాచారాన్ని తప్పకుండా వారికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.